ఈరోజు కిరణ్ సృజన్ కబడ్డీ అయితే ఆడుతున్నాడు అనమాట. మనం ఎలా ఆడుతున్నాడో వెళ్ళి చూద్దాం. ఏం ఆడుతున్నాడు, ఎలా ఆడుతున్నాడు మనం ఇప్పుడు అడుగుదాం ఫ్రెండ్స్. మనం కనుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, కిరణ్ రైడింగ్కి వచ్చాడు. సృజన్ పట్టాలని చూశాడు కానీ పట్టలేడు. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా ఆడుకుందాం అనుకున్నాం, కాకపోతే వీలు కాలేదు. ఎందుకంటే మనం వీడియో చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అవుట్ అయ్యాడు. ఇప్పుడు సృజన్ రైడింగ్కి వెళ్తున్నాడు. సృజన్ ఎలా ఆడతాడో చూద్దాం. కిరణ్కి 0 పాయింట్స్ వచ్చాయి. 1 పాయింట్ వచ్చింది. మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సృజన్కి 1 పాయింట్. సృజన్ 1 పాయింట్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. సృజన్ మళ్ళీ రైడింగ్కి వెళ్తాను రెడీ అయ్యాడు. సృజన్ తొడగొట్టి మరి వెళ్ళాడు. అవుట్ అవుతారు, విన్ అవుతారు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఆడుతున్నాడు మనోడు. ఫ్రెండ్స్ చూడండి, పట్టేశాడు కిరణ్, గట్టిగా పట్టాడు. నేను కింద పడ్డా పర్వాలేదు, ఇతను మాత్రం అవుట్ కావద్దని గట్టిగా పట్టాడు. ఎక్కడ పట్టాడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్ అయిపోయినా ఫ్రెండ్స్, అవుట్ అట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైడింగ్ వద్దామా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ధనుష్ అయితే రైడింగ్ అయితే పోతున్నాడు అన్నమాట. కిరణ్ అయితే నాకెందుకో కిరణ్ ఓటమిని ఒప్పుకుంటాడు అనిపిస్తుంది. కిరణ్ ఓటమిని ఒప్పుకోకు, నాకెందుకో ధనుష్ అడిగిన అవుతాడు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే ఎంత సిన్సియర్గా రాసుకుంటుందో. చూడండి ఫ్రెండ్స్, ధనుష్ అయితే రైడింగ్కి చాలా బాగా అయితే వేస్తున్నాడు. కిరణ్ అయితే మాట్లాడు తప్ప ఏం లేదు. కిరణ్ది ఓటమి ఒప్పుకుంటున్నాడు. ధనుష్ త్వరగా ఆడే, టైం అయిపోతుంది. కిరణ్ గో. కిరణ్ బయటకు అతను ఆడుతున్నాడు. తులసిదాస్ అవుట్ అంటుంది ఫ్రెండ్స్. ధనుష్ అయితే విన్నర్ అయ్యాడు. సో మీరిద్దరు ఇటు రండి. మీరిద్దరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆడిన రైడ్ గురించి? అయినా కిరణ్ పడలేదు, బాగానే ఆడాడు. కాకపోతే కాస్త భయపడ్డాడు. తోటగాడు నా పట్టు మాత్రం ఇతరుగా నన్ను లేపుడు కూడా తనతోటి కాదు. నేను కాలేపోయాను అంతే. కింది చూడండి ఫ్రెండ్స్, కిరణ్ అయితే ఫైటింగ్ చేసుకుంటున్నారు. కిరణ్ అయితే ఏడుస్తున్నాడు అన్నమాట. చూడండి